Global star Ram Charan's mega mass pre-release event of Game Changer in association with Pranara Media and whatnot on this 21st December. Limited passes available. Please check the description for more details. మీరు చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు. హ్యాండ్సమా? ఎవడను? అమ్మాయ మీకు చాలా పెద్ద ఫ్యాన్. నాకు ఫ్యాన్లు వేసి లేరమ్మా. అయ్యో నమ్మరా? లెట్ మీ సెండ్ అ వాయిస్ నోట్. హే హ్యాండ్సమ్, హౌ ఆర్ యు డూయింగ్? అమ్మాయి హలో నాన్న. చెప్పమ్మా. ఫ్రీగా ఉన్నారా? మీటింగ్లో ఉన్నాను, పర్లేదు చెప్పు. అది పార్థు అని నాకు ఒక అబ్బాయి నచ్చాడు. చాలా మంచోడు నాన్న. ఈరోజే నేను అతన్ని కలవబోతున్నాను. మీరు ఎలాగో నా స్టడీస్ అయ్యాక అండ్ జాబ్ వచ్చాక పెళ్ళనే కదా చెప్పారు. ప్లీజ్ నాన్న. సరే, ఒకసారి అబ్బాయి ఫోటో అండ్ డీటెయిల్స్ పెట్టు, చూస్తాను. ఇప్పుడే పంపిస్తున్నాను. నాన్న పంపాను చూడండి. చూస్తున్నా. ఓకేనా నాన్న? ఏమంటారు? అదే డీటెయిల్స్ ఇప్పుడే వచ్చాయిగా. వాడి చెయ్యి ఎరగొడదామా కాలు ఎరగొడదామా అని ఆలోచిస్తున్నా. ఏం మాట్లాడుతున్నారు నాన్న? ఏయ్, పిచ్చిగుందా? నీ పెళ్ళి నా పొలిటికల్ కెరీర్కి ఎంత పెద్ద దెబ్బో తెలుసా? నువ్వు మూసుకొని ఇంటికి వస్తే మంచిది, లేదా వాడేమయ్యాడో ఎవ్వడికి తెలియనివ్వను. నాన్న అలా కాదు, తను చాలా మంచోడు. నా మాట వినండి ప్లీజ్. నోరు మూసుకొని ఇంటికి రా. నాన్న ప్లీజ్ అర్థం చేసుకోండి. నీ జీవితం కంటే ఇంపార్టెంట్ పనులు నాకు చాలా ఉన్నాయి, పెట్టేయ్. ఇక్కడి నుంచి జరిగిందంత నేను చెప్తాను బాబు. ఏమని? సిస్టర్ నా దగ్గరకు వచ్చి నేను సేవ్ చేయమని అడిగింది. సిస్టరా? ఎవరికి రా సిస్టర్? నీకు పుట్టిందా మీ బాబాయ్కి పుట్టిందా? అంటే ఐఫోన్ గిఫ్ట్గా ఇచ్చింది బా, అందుకని. ఐఫోనా? వివో ఫోన్ ముఖంగా అడిగి అప్పుడే అనుకున్నారా నీకు ఐఫోన్ ఎక్కడదని? ఐఫోన్ కోసం నన్ను అమ్మేసావు కదరా పాపిస్టోడా. అది ఓకే. ఇంతకీ నీ రిలేషన్షిప్ స్టేటస్ ఏంటి? ఏం నడుస్తుంది? నడవడానికి ఏం లేదు మాయ. అక్కడ అమ్మాయికి రాదు, ఎండగడ్డే అంతే కదా. ఇద్దరు కలిసి తగిలెట్టేశారు కదరా నన్ను. పార్థు, నువ్వు ఎక్కువగా ఆలోచించకు. అయినా లేని వాళ్ళ గురించి ఎందుకు, ఉన్న వాళ్ళ గురించి ఆలోచించచ్చు. ఐమ్ హియర్ ఫర్ యూ. అసలు ఎవరక్కా నువ్వు? ఈ స్పెషల్ అపియరెన్స్ ఏంటి నా లైఫ్ లో? ఛీ, అక్క ఏంటి? అప్పట్లో బుజ్జి అని పిలిచేవాడివి, గుర్తులేదా? ఇంత బాగా చాట్ చేసేవాడివి. బుజ్జ? నేనే? నిన్న మాయా నువ్వు కూల్గా ఉండు, వాడికి నువ్వే కరెక్ట్. నీ అబ్బా మరి ఆ రోజు కెఫేలో మాయా మీరే కదా, మీ గురించి చాలా చెప్పాడు అని భాస్కర్ పర్ఫార్మెన్స్ ఇచ్చావు. చెప్తానాయాలా? లేదు నీ పర్ఫార్మెన్స్ కి అవార్డు ఇవ్వాలరా. అవార్డు ఇవ్వాలరా ఇప్పుడు చెత్తనా కొడుకు ప్లీజ్ ప్లీజ్. పర్ఫార్మెన్స్ చెత్తనా కొడుకు. వద్దు మనీ ఫస్ట్. చూసావు వీళ్ళ వెనకాల ఎంత పెద్ద కథ నడిపారు. రే హానెస్ట్ గా చెప్పరా. నువ్వు ఇంకా అడగలేదు. మాయ గురించి నాకు ఎందుకు చెప్పలేదు? నాకు అబద్ధం ఎందుకు చెప్పావు? నన్ను ఎలా మోసం చెబుతాయింద్రా? రే మాట్లాడరా. నేను దూకేస్తా. నువ్వు ఫస్ట్ కిందికి రా. నేను జరుగురా. పార్థు ప్లీజ్, నీకేమైనా అయితే నేను హ్యాండిల్ చేయలేను. నీ ఎంట్రీ నేను హ్యాండిల్ చేయలేకపోతుంటే ఎందుకు అరుస్తావు? అసలు ఆ రోజు నేను కలిసి ఉంటే మన స్టోరీ వేరేలా ఉండదు తెలుసా? అసలు ఆ రోజు నువ్వు నాకు కాల్ చేసి మా వాళ్ళు ఒప్పుకోవట్లేదని చెప్పుంటే ఇది ఒక బ్రేకప్ స్టోరీలా మిగిలిపోయేది. యదవ్ని పంపించి నన్ను జోకర్ చేసి ఇది ఒక జోకర్ స్టోరీ.
అని అందరు నవ్వుతున్నారు ఇప్పుడు. చివరికి కాత్య కూడా అనుకుంటుంది నేను తను ఏదో చీట్ చేశాను. మొత్తం నీ వల్లే. ఏంటి నీ వల్లే అని నన్ను బ్లేమ్ చేస్తున్నావు? నేనేమీ చీట్ చేయలేదు, నిజంగానే లవ్ చేశాను. ఏంటి లవ్వా? మ్మ్. నాకొద్దు. ఎందుకొద్దు? వద్దంటే వద్దంతే. రే పార్దు ఆగు. When a man says no, no. పార్థు, నేను చాలా సీరియస్ గా మాట్లాడుతున్నాను. తను ఎలాగో వెళ్ళిపోయింది, లెట్ హర్ గో. నేను మా నాన్న నుంచి సెపరేట్ గా వచ్చేసాను, ఇండిపెండెంట్ గా ఉంటున్నా. నీ కెరియర్ కి కూడా సపోర్ట్ చేస్తాను. నో నో నో. అయినా నో అంటే అర్థం కావట్లేదండి నీకు. నేను కాత్య కోసమే వెయిట్ చేస్తాను. అయినా ఇలా మధ్యలో వచ్చి మాయమైపోయే మాయాలు నాకొద్దు. అయినా అమ్మాయికి వీడంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది. వీడు చేసిన ఎదవ పనికి హర్ట్ అయింది. నేనేం చేయలేదు మీదు, అంతా ఇదిగో ఈ పాపిస్టోడి చేసింది. నువ్వు రమేష్ కాదురా, కటేష్. మీ ఇద్దరు వచ్చి తనకి విషయం చెప్పి సార్ట్ అవుట్ చేస్తే మీకే మంచిది. మీకే మంచిదంటే రే, నేను ఇప్పటిదాకా నిన్ను మోసం చేసిన ఫ్రెండ్ లానే చూస్తున్నాను. 1 సెకండ్ శత్రువులా చూసానంటే ఇక్కడే పాతేస్తాను నా కొడక. పదండి వెళ్దాం. ఎక్కడికి వెళ్ళేది? నేనేం రాను. ఏంటియా? ఏంటి ఎవరిని బెదిరిస్తున్నారు? నువ్వు ఆ రోజు నాతో కలిపిన మసాలా చాట్ అంతా నా దగ్గర అలానే ఉంది. ఆ పిల్లకి పంపిస్తా చెప్తున్నాను. తను ఎలాగో నో ఉంది, మూసుకొని నాతో ఉండు. పార్దు వద్దురా. నన్ను ఆపకు మీను. ఉన్నారు. నన్ను ఆపకు. ఏంటి మీద మీదకి వస్తున్నావు? అక్క ప్లీజ్ అక్క, చాట్ డిలీట్ చేసా అక్క. ప్లీజ్ అక్క, మాయా అక్క ప్లీజ్ అక్క. అక్క మాయా అక్క ప్లీజ్ అక్క. అక్క ఏంటి అక్క? ఇచ్చా నీకు? అక్క వద్దా? మాయా సిస్టర్ ప్లీజ్ సిస్టర్, ఆ చాట్ డిలీట్ చేస్తే సిస్టర్ నీకు పుణ్యం ఉంటుంది. మాయా సిస్టర్ ప్లీజ్ సిస్టర్. పార్దు, ఫస్ట్ నన్ను వదిలి. నువ్వు అక్క అన్నా సరే, చెల్లి అన్నా సరే, నాకు నీ మీద ఉన్న ఒపీనియన్ చచ్చిపోదు. ఇన్ని ఇయర్స్ తర్వాత కలిశాను, నేను నిన్ను అస్సలు వదులుకోను. భయ్యా ఎక్కడున్నా భయ్యా? మాయ వచ్చింది భయ్యా, ఇక్కడ స్టోరీ అంతా స్టక్ అయింది. తొందరగా రా భయ్యా ప్లీజ్. మాయ ఫేక్ అన్నారు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నువ్వంత హార్ష్గా మాట్లాడక మీను. ఏం జరిగింది చెప్పు. అవును భయ్యా, ఈ గోల వల్ల తను హట్ అయిపోయి వెళ్ళిపోయింది. నా కాల్స్ కి, ఫోన్స్ కి, మెసేజ్లకి రిప్లై కూడా ఇవ్వట్లేదు భయ్యా. ఇది టార్చర్ చేస్తుంది. నువ్వే ఏదో చేసి దీని చూపు నా వైపు నుండి తిప్పే భయ్యా. ఓకే ఓకే ఓకే, నేను చూసుకుంటాను. పేరు మాయా. తెలుస్తుంది, ఇంత మాయ చేస్తున్నావు కదా. వీడు చిన్నపిల్లడు, చాలా కష్టపడతాడు, సిన్సియర్, టూ గుడ్ ఫర్ ట్రూత్ కూడా. అందుకే లవ్ చేస్తున్నా. హే, చాలా మంచి క్లారిటీతో ఉంది. ఓకే సి మాయా, నేను చెప్పింది నీకు అర్థం కాదు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే హలో. ఓ అవునా, ఓకే. తను వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుందంట. 2 days లో వెళ్ళిపోవచ్చంట. హే బ్రో, ఇది నువ్వు త్వరగా సార్ట్అవుట్ చేసుకోకపోతే నేను ఎన్ని ఐడియాలు ఇచ్చినా వేస్ట్. డబ్బులు తప్పావు కదా, ఏదో చేయి నువ్వు. నేనా? తన్నా నేను ముందంత క్రూయల్గా మాట్లాడు, నేను సెట్ చేస్తా. సీ మాయా, నువ్వు ఇంకా కిడ్వే కదా, పాటలుగా చూసినా అందంగా ఉన్నావు. నీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంది. ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు నువ్వు? ఏంటి మీను? నేను పార్థుని. అయ్యో ప్లీజ్ ప్లీజ్ కట్ చేయకు, ఒకసారి నేను చెప్పేది విను. ఎందుకు వినాలి? అసలు మళ్ళీ ఏం ప్రిపేర్ అయ్యావు? అదంతా ఫేక్. నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అవసరం లేదు, నాకంతా అర్థమైంది. ఫోన్లో కాదు, ఒక్కసారి కలవచ్చు కదా ప్లీజ్. వద్దు పార్దు, ఇదంతా హ్యాండిల్ చేసే మూడ్లో నేను లేను. ఇది దీని పిచ్చుక ఫేస్. ఏంటి బ్రో ఆడపిల్ల మీద? ఏంట్రా మీ గోలా? హలో, 2 నిమిషాలు ఆగండి రా బాబు.
ఎవరది? అమ్మాయిలా ఉంది. మాయా. తను నీతో ఎందుకుంది? నాతో కాదు, అందరు ఇక్కడే ఉన్నారు. ఫైన్, బాయ్. కొట్టావా? అవును. నువ్వు చెప్పద్దు. నువ్వు చెప్పరా మీను. ఆ? సరిపోలేదా? ఆగండి మాయా, ప్లీజ్. నువ్వు వెళ్ళిపోతే ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ సెట్ అవుతాయి. అర్థం చేసుకో. సరే నువ్వు కానీ. పార్దు, నేను హ్యాండిల్ చేసుకుంటా. తనేసేస్తుంది. బిల్డప్ ఇచ్చావా? మరెత్తు, ముందెత్తు. మళ్ళీ కాల్ లిఫ్ట్ చేయకపోతే ఏడుస్తావు. హలో. హలో, నేనే మాట్లాడేది. పార్థు కొంచెం పక్కకు వస్తావా? నీతో మాట్లాడాలి. అప్పటి నుంచి అద్దెకి ట్రై చేస్తున్నా. వాళ్ళకు 3000 సెంటీమీటర్స్ దూరంలో ఉన్నా. ఇప్పుడు చెప్పవా ప్లీజ్? పార్థు, నేను చెప్పేది ఫస్ట్ విను. మధ్యలో మాట్లాడకు. నేను దీన్ని ఎక్కువ రోజులు క్యారీ చేయలేను. నా తల మీద ఏదో పెద్ద బరువున్నట్టుంది. అసలు ఆ మాయ ఎవరు, ఏం జరుగుతుంది, ఇదంతా నేను నిన్ను అడగను. నువ్వు కూడా నాకు ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వద్దు. ఓ నైస్ నైస్. అలాగే ఇంక నన్ను కలవద్దు. అదేంటి మళ్ళీ? ప్లీజ్ పార్థు, నీకు నా స్టేట్ ఆఫ్ మైండ్ అస్సలు అర్థం కావట్లేదు. మన మధ్య ఇంకా ఏం స్టార్ట్ అవ్వలేదు. సో దీన్ని ఇక్కడే ఆపేద్దాం. అండ్ నువ్వు చాలా గందరగోళంలో ఉన్నావు. నా వల్ల కాదు, ఇంకా నేను ఇదంతా ఇప్పుడు హ్యాండిల్ చేయలేను. అయ్యో మాయా, చిచ్చి, అది కాదు కాత్య. ప్లీజ్ స్టాప్. ఇప్పుడు అంతా ఫైన్ అన్నట్టు చెప్తావు, మళ్ళీ ఏదోటి అవుతుంది. ఐ కాంట్ టేక్ ఇట్. నీ నుండి లైఫ్ లాంగ్ ఎక్స్ప్లెనేషన్స్ వింటూ నేను ఉండలేను. సో దీన్ని ఇక్కడితో ఆపేసి, మన మధ్య లవ్ లాంటిది ఏమైనా స్టార్ట్ అయి ఉంటే లెట్స్ బ్రేకప్. ఏమైంది? ఏమో, చాలా చెప్పింది. ఏమని? బ్రేకప్ అంది. ఓ షిట్ మ్యాన్, షిట్ షిట్. బ్రేకప్పా? ఇట్స్ ఓకే పార్థు, నువ్వేం వరి అవ్వకు, నేను చూసుకుంటా. నువ్వు వచ్చినప్పటి నుంచి నా లైఫ్ లో ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అయ్యాయి. దుబాయ్ కంచి. నువ్వు దుబాయ్ కంచి ఫస్ట్ వెళ్ళిపో, వెళ్ళిపో దుబాయ్. హలో బ్రో, నిన్ను మాత్రం వదలను. నేనేంటో చూపిస్తా. ఏం చూపిస్తావు? నాకు ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా? గాంధీ హాస్పిటల్లో పండబెట్టి డిగ్రీ వాయిస్తారు ఏమనుకుంటున్నావు? బ్రో, అసలు ఆ అమ్మాయి ఎవరో తెలుసా? ఎవరు? జస్ట్ ఎమ్మెల్యే శివయ్య కూతురి. ఎన్ని కేసులు ఉన్నాయి తెలుసా? ఎమ్మెల్యే శివయ్య జిందాబాద్, జిందాబాద్, జిందాబాద్. ఎమ్మెల్యే శివయ్య జిందాబాద్. కాగితం పై తేలే కవితవై వస్తావే, కారణం లేకుండానే గతంలోకి తోస్తావే, మనసు మీటే మాటలెన్నో చెప్పేసి చట్టుకుమని దూరమైపోతావే, కలవరమాయే మదిలో